ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. వీడియో చేసి ఒక వారం పైనైంది. గొప్ప అనుష్ఠానాలు చేపించటమే నా ఉద్దేశం. అందుకని ఏ ముహూర్తాల్లో ఏ కర్మాచరణ చేసి మీరు తరిస్తారో అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అట్టి విషయాన్ని మీకు విశ్లేషించి ఆ విశ్లేషణ కూడా స్వకల్పితమైనటువంటివి కాకుండా శాస్త్ర ప్రమాణాలని దృష్టిలో ఉంచుకొని ఏ శాస్త్రంలో చెప్పబడింది అన్న అంశాన్ని మీకు నేను వివరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క వీడియోస్ సనాతన ధర్మానుష్ఠానమే ముఖ్యోద్దేశం. అందుకని ఇది కేవలం అందరి కోసం కాదు, ఇది ధర్మ జిజ్ఞాసులకు. ఆ ధర్మ జిజ్ఞాస ఎవరిలో అయితే ఉంటుందో వారు వెతుకుతారు. అలాంటి వారి కోసంగా నేను అందిస్తున్నాను. అంతేగాని ఏదో యూట్యూబ్ మాధ్యంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించటం మా ఉద్దేశం కాదు. ఏనాడు మిమ్మల్ని నేను లైక్ చేయండి, షేర్ చేయండి అనేటటువంటి మాటలు మీతో నేను ప్రస్తావన చేయను. అది మీ అందరికీ తెలుసు. ఇక ఆ విషయాన్ని అలా ఉంచితే, ముక్కోటి ఏకాదశి అనేటటువంటి పర్వదినం మనకు అతి సమీపంలో ఉంది. ఈ ముక్కోటి ఏకాదశి అనగానే అనేక మంది వైష్ణవాలయాలకు లైన్లు కడుతుంటారు. ఏదో వారు చేసినటువంటి సమస్తమైన పాపములు తొలగిపోతాయనే ఉద్దేశం కావచ్చు, పరమాత్మను దర్శించాలి అనేటటువంటి ఉద్దేశం కావచ్చు, లేదండి నలుగురు పోతున్నారు కదా వారితో పాటు మనం కూడా అనేటటువంటి ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ ఎందుకండి, ఎంటర్టైన్మెంట్ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళేటటువంటి వారు కొందరు. ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం అంటే. అందరి ఆలోచనలు ఒక రకంగా ఉండవు. బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అసలు ఈ ముక్కోటి అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అసలు ఏం చేయాలి? ముక్కోటి అంటే ఏంది? 3 కోట్ల దేవతలు పరమాత్మను ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శిస్తారు భూలోకంలో అనేది పురాణ కథలు చెప్తుంటారు. కానీ ప్రాథమికము, మధ్యమ దశ అంటే ప్రథమ దశలో ఉండేటటువంటి వారు, అలాగే ప్రాథమిక దశ దాన్ని అంటారు, మధ్యమము, తర్వాత తత్వదర్శనము, ఇవి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రాథమికంగా ఏమిటి? ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి విష్ణాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం దగ్గర ఉండి ఆ స్వామి వారి వారు అలంకారం చేసుకున్నటువంటి మూర్తులను చూచి వచ్చేటటువంటిది. ఇది ఎల్కేజీ లాంటిది. తత్వాన్ని గ్రహించి అసలు ఏమిటి అని ఉపాసన చేస్తారు. ఆయా సందర్భంలో చేయాల్సినటువంటి ఉపాసన, స్తోత్ర పారాయణము, అది మధ్యమ దశ. ఇక అంతిమ దశను చూశారు, అది అనంతమైనటువంటి యోగతత్వానికి కూడుకున్నటువంటి. అసలు మీరు గుర్తుంచుకోవాలి, కోటి అనేటటువంటి దానికి శబ్దం మనకు గ్రహించాలి. సమూహము అని, చివరి భాగము అని, అంటే చివర, సమూహము అని ఇన్ని అర్థాలు మనకు అమరం చెప్తుంది.
అంటే నిఘంటూ చెప్తుంది కోటి అనే దానికి అర్థం. ముక్కోటి అంటే 3 కోట్లు అన్నారు. ఇక్కడ ముక్కోటి అనేటటువంటి శబ్దానికి ఇక్కడ 3 కోటి అంటే 3 సమూహాలు. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఇక్కడ 3 సమూహాలు చివర కలుస్తాయే, సమూహం కలుస్తుందే, దాన్ని ముక్కోటి అంటారు. ఏమిటది? ఇది ప్రతినిత్యం కలుస్తూ ఉంటాయి కానీ మనకు గుర్తుండవు. ముక్కోటికి యోగతత్వంలో ఉండేటటువంటి వాడు ముక్కోటినే, వాడు నిత్యం ముక్కోటిలోనే ఉంటాడు. చూడండి, ఏదైనా పని చేసినప్పుడు ఉత్తర క్షణము అంటాం మనం, ఆ తర్వాత అని కదా. అంటే ఏ అనుష్ఠానం చేసిన తర్వాత ఏ దర్శనం లభిస్తుంది. ఇక్కడ ఉత్తర క్షణం అంటారు, వెంటనే అనేది. ఉత్తరం అంటే నువ్వు చేసిన తర్వాత ఆ వెంటనే లభించేటట్టు ఉత్తర ద్వార దర్శనము అని అన్నారు. అంటే ద్వా అనేటటువంటిది ద్వంద్వములు రహిసించిపోయేటటువంటి ఏకత్వం స్థితి లభించేది. ద్వంద్వరాహిత్య ప్రపంచమంతా కూడా అంతమైపోయేది. ఆ దర్శనం ఎలా? బాగా గమనించండి. మనకు ఇది కుడి, ఇది ఎడమ. దీన్ని పింగళ నాడి అని, దీన్ని ఎడనాడి అంటారు. చూడండి, మన యొక్క నాసికంలో లోపల ఉండేటటువంటి గాలి 2 సమానంగా ఎప్పుడు రావు. ఎడనాడన్న వస్తుంది, పింగళనాడన్న నడుస్తుంది, కొంత మారుతూ ఉంటాయి అవి కదా. ఇక ఈ ఇడ, ఈ పింగళ, ఇడ, ఈ నాడి మధ్యలో మనకు సుషుమ్న అనేటటువంటిది ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి బయలుదేరుతాయి? మూలాధారం నుంచి బయలుదేరుతాయి. ఈ మూలాధారంలో నుంచి బయలుదేరినటువంటి ఈ 3 నాడులు సమూహము, కోటి అన్నాం కదా ఇక్కడ, సమూహము చివరగా ఎక్కడ కలుస్తాయి? ఆజ్ఞా చక్రం దగ్గర కలుస్తాయి. ఈ ఆజ్ఞా చక్రం దగ్గర 3 కలుస్తాయి. అప్పుడేమవుతుంది? మనోలయమైపోతుంది. ఏమవుతుంది? మనోలయమైపోతుంది. లలితా సహస్రం చేసేవారికి బాగా తెలుస్తుంది. ఆజ్ఞాచక్రాబ్జనిలయే అంటారు అమ్మవారిని. ఆ మహాశక్తి ఎక్కడుంది? ఆజ్ఞాచక్రంలో నిలబడి. ఎప్పుడైతే ఇక్కడ 2, 3 కలుస్తాయో, ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో కలుస్తాయో, దాన్ని ముక్కోటి అని అంటారు. అర్థమవుతుంది? అది పవిత్రమైనటువంటి రోజు. అదేమిటండి రోజు కలుస్తున్నప్పుడు ఆ ఒక్క రోజుకే ఎందుకు మనకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, ఇక్కడ మనకు మార్గశిర మాసం అయిపోయింది, పుష్యమాసం, ఇది వికసించేటటువంటి మాసం. ఇంకొకటి ధనుర్మాసం. ఈ ధనుర్మాసము అనేటటువంటిది శ్రీహరికి అత్యంత ప్రియమైనటువంటిది. ఇలాంటి ధనుర్మాసములో వచ్చేటటువంటి బహుళపక్ష ఏకాదశిని ముక్కోటి అంటారు. ఎందుకు? ఎప్పుడండి అది? 10వ తారీఖు, జనవరి 10, 2025వ తారీఖు. మనకు ఇది కేవలము ఉదయం 10:19 వరకు మాత్రమే ఉంది కొన్ని పంచాంగాల ప్రకారం. నేను ఫాలో అయ్యే పంచాంగం ప్రకారం 10:19 దాకా ఏకాదశి ఉన్నది. మీరేం చేయాలి? పూర్వము అంటే 4 గంటలకల్లా, అంటే 3:45 ఆ ప్రాంతంలో లేచి స్నానం చేసుకొని 4 గంటలకు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటాను. ఇక్కడ దర్శనాన్ని గురించి, ఉత్తర ద్వార దర్శనం గురించి నేను ప్రస్తావన చేయటం లేదు. అది మీ ఇష్టం. అనుష్ఠానం చేసే పద్ధతిని ముక్కోటి దేవతలు అన్నారు కదా, దేవతామయం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యావిధీయతే అన్నారు గీతలో. ఈ శరీరమే అనేటటువంటి క్షేత్రములో ఈ ఇడా, పింగళ, సుషుమ్న నాడి కలిసేటటువంటి
ఆజ్ఞాచక్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఏకాదశి అన్నాం కదండి. 10 కర్మేంద్రియాలు, మనకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఎన్నైనాయి? 10 అయినాయి. వీటిని నడిపించేటటువంటిది ఏమిటి? మనస్సు. 1. ఎన్నైనాయి? 11. ఎప్పుడు ఈ యొక్క ఏకాదశి అనేటటువంటిది అంటే 10 జ్ఞానేంద్రియాలను, మనస్సును, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, 11ంటిని అదుపులో ఉంచుకుంటే ఏమవుతుంది? ఈ కలయిక ఇక్కడ కలుస్తుంది. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. అందుకని వీటిని ముక్కోటి అన్నారు. ఇక్కడ ఉపాసన చేయటం, ఎక్కడ ముక్కోటి అనేటటువంటి ఈ త్రిపుటి, ఈ యొక్క ఆజ్ఞాచక్రాబ్దంలో ఉన్నటువంటి ఆ స్థానానికి వచ్చే ఉత్తర ద్వార దర్శనం అన్నాడు. అంటే ఏంది? ఆ క్షణం తర్వాత నీకేమవుతుంది? పరమాత్మ దర్శనం కలుగుతుంది. అర్థమవుతుందా? దాన్నే ఉత్తర ద్వార దర్శనం. ఏముందండి, అలంకారం చేస్తారు, ఆ ఉత్తర ద్వారం పెడుతుంటారు, వెంటనే పోయి చూసిన వెంటనే మీకు పాపాలు పోతాయా అంటే పోతాయా? నాకైతే తెలీదు. కానీ ఎవరు నమ్మకాన్ని నేను తుంచటం లేదండి, కించపరచటం లేదు. కానీ వాస్తవాన్ని అనుష్ఠానం చేసి తరించి పరమాత్మను సంతోషపెట్టేటటువంటి స్తోత్రాల్ని ఆ సమయంలో భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధించినట్లయితే, ఏ ఉత్తర ద్వార దర్శనం కోసంగా గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జన సమూహంలో మీరు తొక్కిసలాట ఆడుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో బట్ట కట్టుకొని స్నానం చేయండి. ముఖ్యంగా బట్ట కట్టుకొని స్నానం చేసి పూజామందిరంలో మహావిష్ణు సన్నిధిలో ధూపాన్ని వేసి, దీపాన్ని వెలిగించి, నైవేద్యాన్ని పెట్టి, దేవతలు పూర్వము ఇక్కడ ఏం చెప్తారు? ఉత్తర ద్వారంగా వెళ్ళినటువంటి దేవతా సమూహమంతా కూడా శ్రీహరిని స్తుతించినారు. అలా స్తుతించినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం శ్రీదేవీ భాగవతంలో మనకు 10వ స్కంధంలో 5వ అధ్యాయంలో 2వ శ్లోకం నుండి 20 శ్లోకం వరకు 18 శ్లోకాలతో దేవతలు మహావిష్ణువుని స్తుతించారు. స్థితికారకుడు కదండి. ఆ స్తుతిని ఎవరైతే ప్రాతకాలం అంటే మీరు ముక్కోటి ఏకాదశి నాడు మీరు ప్రారంభం చేసినారనుకో, ప్రతి ఏకాదశికి బ్రహ్మముహూర్తంలో లేచి 1 సంవత్సరం పాటు, అంటే ఎన్ని వస్తాయండి? అధిక మాసం అయితే ఎన్నో ఒక 25 ఏకాదశులు వస్తాయి. 1 సంవత్సరం చేసామనుకో, ఏకాదశికి ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ప్రాతకాలం చేసినారనుకోండి, ఉత్తర ద్వార దర్శనం మీకు కలుగుతుంది. అప్పుడు కలుగుతుంది ఉత్తర ద్వార దర్శనం మీకు. ఉత్తర ద్వార దర్శనం ఏంటింది? మనసు ప్రశాంతత స్థితికి వస్తుంది, అమనస్కం కలుగుతుంది, మనసు నిర్మల్యం పూర్తిగా. అమనస్కం అంటే మనసు పూర్తిగా శాంతించిపోతుంది. అలలు లేనటువంటి సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతటి ప్రశాంతత, మనసు యొక్క చంచలత్వం అనేది తొలగిన తర్వాత ఆ ఆనందం మీకు అనుభవంలోకి వస్తుంది. ఎవడైతే ప్రాతకాలం ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తాడో దారిద్ర్యం అనేటటువంటిది వారి ఇంట్లోనే ఉండదు. ఇక్కడ దారిద్ర్యం అంటే మనశ్శాంతి లేకుండా పోవటమే. ఏమీ లేకపోయినా శాంతి ఉండిందనుకో, తృప్తి ఉండిందనుకో, వాడికి అదే వైకుంఠం. అది వైకుంఠం అంటే ఏంది? కుంఠం అంటే దుఃఖము, వైకుంఠం అంటే దుఃఖము లేనటువంటి స్థితి.
స్థితి లభిస్తుంది, దారిద్ర్యం పోతుంది, దుఃఖ నివృత్తి కలుగుతుంది. అలాగే గ్రహబాధలు చెప్తున్నారు జ్యోతిష్య పండితులు, షడ్గ్రహ కూటమి వస్తున్నది మార్చిలోని. భయభ్రాంతులైపోతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. ఈ రాశి వారికి ఇలాంటి వృత్పతులు, ఈ రాశి వారు ఇలా అయిపోతారు, ఎలా అయిపోతారు ఊదరగొడుతున్నారు, భయభ్రాంతుల్ని చేస్తున్నారు. మానవ శక్తి ముందు ఏది ఆగదు. మనోధైర్యము ఏం బాధలు పెడతారండి? హరిశ్చంద్రుడికైనా బాధలు పడతారా? అంత బాధల్లో కూడా ఆయన ధర్మం మీద నిలబడ్డాడు. రామచంద్రమూర్తి ఎంతమంది లేరు, నలమహారాజు భయపడి పారిపోయినారా? లేదే. కనుక ధైర్యంతో ఎదుర్కోవాలి. అంతే. ఈ యూట్యూబ్లో వచ్చేటటువంటి గ్రహస్థితులు మీరు ఇలా అయిపోతారు, మీరు ఇలా అయిపోతారు అనేటటువంటివి మాత్రము వినకూడదు. నీ మనోధైర్యంతో, నీ ఉపాసనా బలంతో దేన్నైనా ఎదిరించగల శక్తి నీకు ఇచ్చినాడు పరమాత్మ. అలా గ్రహ బాధలను కూడా పూర్తిగా తొలగించేటటువంటి స్తోత్రము దేంట్లో ఉందన్నాను? దేవీ భాగవతం 10వ స్కంధం 5వ అధ్యాయం 2వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు 18 విశేషమైన శ్లోకాలు. అలాగే దీర్ఘాయుష్యు కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఒక్కటేమిటండి? ఇచ్చటి నీకేది ఇచ్చుతావు, ఏది కోరుకుంటున్నావు అది లభించి తీరుతుంది. శాంతిని కోరుకునేటటువంటి వాడికి శాంతి. కనుక ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ముక్కోటి నాడు 4 గంటలకు, వేకువదామున 4 గంటలకు స్నానము చేసుకొని చక్కగా పీట వేసుకొని కూర్చుని దర్భాసనం మీద పారాయణం చేసిన వరకు ఆ అనుభూతి నీకే అర్థమవుతుంది, నేను చెప్పవలేదు. మాకు దేవి భాగవతం లభించలేదండి, ఆ శ్లోకాలు లభించలేదని పెద్దవారిని సంప్రదించండి, వారిని అర్థించండి, దక్షిణ తాంబూలాలు వారికి సమర్పించి అర్థించండి, మాకు తరించే మార్గం చూపించండి. ఎందుకంటే గురువును అర్థించండి చెప్తాను. మా శిష్యాయన ధ్యేయం యో యది మోహ్య దాస్యతే స పాపివాన్ భవతి అని అంటుంది మనకు వేదం. అధర్వ శిష్యం చెప్తుంది, నా శిష్యులు కానటువంటి వాడికి బోధించకూడదని. అలాగే వారిని గురుతుల్యులుగా భావించి అర్థించండి, మేము తరించే మార్గాన్ని చూపించండి. వారి ద్వారా గ్రహించబడినటువంటి ఈ స్తోత్రాన్ని ప్రతి ఏకాదశి నాడు పారాయణం చేయండి. వైకుంఠానికి వెళతారు, ఇంకెక్కడికి వెళ్ళరు మీరు. ఉత్తర ద్వార దర్శనం అప్పుడు లభిస్తుంది. ఏదో సంవత్సరానికి వచ్చేసింది కదా అని ఏదో ఉత్తర ద్వారంతో కూర్చొని మనం నమస్కారం చేసుకుంటే ఇక మన దైనందిక జీవితంలో మన పాటలు మనం ఏదో పడవచ్చు, మనం ఉత్తర ద్వార దర్శనం చేసాం కదండి, మనకు డైరెక్ట్గా స్వర్గానికి మనకు బాట వేస్తారు అని అనుకుంటే మాత్రం వేరే. ఏదైనా అనుష్ఠానంతో సాధించాలి. అలా ఈ స్తోత్రం గ్రహించాలి అనే ఉద్దేశంతో మేము చేస్తాము అనేటటువంటి వారు 9966690246 కాల్ చేసి అర్థించండి. వారికి నేను తప్పకుండా ఈ 18 శ్లోకాలు నేను అందిస్తాను. చక్కగా ముక్కోటి నాదు తప్పకుండా ప్రతి ఒక్కడు సనాతన ధర్మం, నేను హిందువు అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆచరణ చేస్తేనే నీలో శక్తి జాగృత అవుతుంది. నీలో శక్తి జాగృతమైందనుకో ఏమవుతుంది? రుగ్మతను ఎదుర్కొనేటటువంటి శక్తి నీకు లభిస్తుంది. భగవశక్తి ముందు అన్నీ కూడా తుడిచిపెట్టుకోబోతాయి. కనుక ఈ దివ్యమైనటువంటి ముక్కోటి యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు. ఆ ముక్కోటిలో ఇది దేవతామయం అని కదండి, ఇదండి దేవతామయం. ఇదంతా ఈ శరీరంలో మనకు ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతలు నివసిస్తున్నారు.
వీరందరూ ఉత్తర ద్వారం కోసం దర్శనం కోసం తపిస్తూ ఉంటారు. ఆ దేవతా సంతృష్టి కోసం కదండి మనం ప్రతి కర్మలు కూడా ఆచమనం ఎందుకు చేస్తామంటే 24 స్థానాల్లో ఉన్నటువంటి దేవతలను సంతృష్టి పరిచినప్పుడు ఏ కార్యక్రమం అన్నా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేసి నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అర్థించి దీన్ని గ్రహించి చక్కగా ఆ రోజు అనుష్ఠానం చేసి వీలైనంత వరకు ప్రతి ఏకాదశి రోజు కూడా ప్రయత్నం లేదండి మేము నిత్యం చేస్తామండి, మేము ఎక్కువదామని లేస్తామన్నటువంటి వారా ధన్యాత్ములు వాళ్ళు. చెయ్యి. నువ్వు ఎంత చేస్తావో అంత నీకు ఉత్కృష్టమైనటువంటి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. వారి మాటలు వీరి మాటలు వినొద్దు. శాస్త్రంలో మనకు అనేకమైన అంశాలు చెప్పినారు. వాటిని గ్రహించండి. మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా గ్రహించండి. అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ ముక్కోటి వైభవాన్ని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ఆ శ్రీహరి యొక్క కరుణా కటాక్షములు మీకు లభిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.